నేను చాలా కీలకమైన విషయాలు 4 మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, 1997 ఏప్రిల్ 1997లో భువనగిరిలో సభ జరిగింది. ఆ సభ జరిగిన తర్వాత గద్దర్ మొదటిసారి అక్కడికి వచ్చి తెలంగాణ విషయం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడపడానికి జరిగిన బహిరంగ సభలో ఆడాడు, పాడాడు. అక్కడి నుంచి రెండవ దశ తెలంగాణ పోరాటం మొదలైంది. ఆ తర్వాత నెల రోజులు జరగకముందే గద్దర్ మీద కాల్పులు జరిగాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు మొత్తంగా అధికార నిర్ణయంతో గద్దర్ మీద కాల్పులు జరిపించాడు. అయితే ఆనాటి నుంచి నిన్నటి వరకు గద్దర్కున్న బిరుదు తెలంగాణ ప్రజాయుద్ధ నౌక. కానీ ఇవాటి నుంచి ముందు ముందు గద్దరు కొన్ని వేల సంవత్సరాలు ఉండే వరకు ఫాదర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ జాతిపిత. ఆ ప్రజాయుద్ధ నౌక చరిత్ర ఒకటి. ఇక్కడ పాటలు కూడా ఏం పాడాలనో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనిషి చరిత్రలో ఉండే దశల్ని అంచనా వేసి గీతలు గీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గ్రూప్కి అనుబంధంగా ఏర్పడి ఉద్యోగం వదిలిపెట్టి, బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి అందులో చేరాడు. అక్కడి నుంచి పాటలు రాశాడు, ఆడాడు, పాడాడు, ఎగిరాడు. ఆ దశ నుంచి తర్వాత ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీకి రాజీనామా చేశాడు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడో ఆయన మళ్ళీ అంబేద్కరిస్టుగా, బుద్ధిస్టుగా ప్రకటించుకున్నాడు. ఇది రెండో దశ ఆయన జీవితం. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. రాహుల్ గాంధీని కలిశాడు, వేదిక మీదనే కలిశాడు. ఇంటికి పోయి వాళ్ళ తల్లిని కూడా కలిశాడు, మీరు తెలంగాణ ఇవ్వండి అని కలిశాడు. ఎందుకంటే తెలంగాణ పోరాటం జరుగుతుంది. అయితే బీజేపీ వాళ్ళు అద్వానీతో సహా అందరినీ ఆయనను కలిశారు. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన అండర్ గ్రౌండ్లో ఉండగా అమిత్ షా ఇంట్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు, కానీ గుజరాత్లో ఉన్నాడు, రిక్షా దొక్కాడు, ఇవన్నీ చేశాడు. రాజకీయ విభేదాలు కాదు. నేను ఇప్పుడే విమలకతో చెప్తున్నా, మీరు మన దత్తాత్రేయ పెట్టే అలాయ్ బలాయికి పోతారే, వాళ్ళేమో పార్టీ వెజిటేరియన్, కానీ అక్కడ తలకాయ పెడతారు, తోక పెడతారు, అన్నీ పెడతారు. మీరు అది నిజంగానే అలాయ్ బలాయ్ అనుకొని పోతున్నారు. అది ఆర్ఎస్ఎస్ బలాయ్. అది నేను పోలే, గద్దర్ పోయిండు, నా జీవితంలో పోలే. నేను కొన్ని నిర్ణయించుకుంటే నా జీవితం, నేను నా పద్ధతిలో నేను జీవిస్తా. ఉడకపోస్తున్నా కోట్ వేసుకుంటా, మీటింగ్ పెట్టేటప్పుడు ఉడకపోస్తున్నా వేసుకుంటా. అయితే గద్దర్ జీవితం ఆఖరి జీవితం ఏమిటి? ఆఖరి జీవితం నక్సలైట్ జీవితం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పాడే పాటలు, రాసే పాటలు అన్నీ కూడా గద్దరు జాతిపితగా రాయాలి, కానీ ప్రజాయుద్ధ నౌకగా కాదు. ఆ చరిత్ర ఒకటి, ఆ ఎర్ర జెండా ఒకటి. ఆయన చనిపోయే నాటికి ఆయనను బుద్ధిస్టుగా బొందబెట్టాం అందరం. ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన స్కూల్లోనే బొందబెట్టాం. ఆనాడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆనాడు వివేక్ ఉన్నాడు, ఆనాడు మేమందరం ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం. వేలాది లక్షలాది మందిలో ఆయన ప్రాణమిత్రుడు చనిపోయాడు. ముస్లిం, ఆయన పేరేమో ఉండే, జహీర్ గుండె ఆగి చచ్చిపోయాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి మాత్రమే తెలంగాణకు జాతిపిత అవుతాడు. రాజకీయ నాయకుడు, పాలనలో ఉన్నవాళ్ళు, భూములు సంపాదించిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు ఒక జాతికి పితాను చేసి తెలంగాణ మేధావులో, కళాకారులో ఒప్పుకుంటే మీరు చచ్చిపోయినట్లెక్క, మీరు చచ్చిపోయినట్లెక్క.